మన తెలంగాణలో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఎక్కడుందో మీకు తెలుసా? చుట్టూ నీళ్ల మధ్యలో ఒక అద్భుతమైన శివలింగం. చూస్తే రెండు కళ్ళు సరిపోవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన తెలంగాణలోనే ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. ఈ లొకేషన్ గురించి చాలామందికి తెలియదు, అసలు ఇంత అద్భుతంగా ఉంటుందనేది మనం ఎవరు చూసుంటారు. ఆల్మోస్ట్ మనం ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేయడం జరిగింది. ఆ రీల్ నిజంగా చెప్తున్నా 2 మిలియన్స్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి. తర్వాత మళ్ళీ నేను అక్కడ ఉన్న లొకేషన్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉందనేసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి డ్రోన్ షూట్తో మళ్ళీ వీడియో తీశాను. ఇంకా ఆ 2 మిలియన్స్ ప్లస్ ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. చాలామంది రెస్పాండ్ అవ్వారు. మంచి ఈ లొకేషన్ ఎక్కడుంది అని అడిగారు. సో యూట్యూబ్లో కూడా ఒక వీడియో చేయమని అందరు అడిగారు. సో మనం ఈ వీడియోలో అక్కడికి ఎలా వెళ్ళాలి, ఈ లొకేషన్ యొక్క ప్రత్యేకత ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. అలాగే వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ఎక్కడుందంటే మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పరిధిలోనే ఉంటుంది. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వీకెండ్స్ అయితే చాలు, చాలా మెంబర్స్ వచ్చి ఈ లొకేషన్ ని చూస్తున్నారు. చుట్టూ నీళ్ల మధ్యలో ఈ అద్భుతమైన నిర్మాణాన్ని కట్టించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శంకు ఆకారంలో ఉండే గుండాన్ని స్థానిక భక్తులు, ఆధ్యాత్మిక కమిటీ మరియు గ్రామ పెద్దలు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలో భాగంగా అయితే నిర్మించారు. పూర్వం అగస్త్య మహాముని యొక్క పవిత్ర స్థలంగా భావించే ఈ గుండాన్ని చెరువు మధ్యలో భక్తులకు, పర్యాటకులకు ఆధ్యాత్మిక ప్రదేశంగా మలిచి ఒక అద్భుతమైన ప్రదేశంగా నిర్మించారు. మీరు ఈ లొకేషన్ కి రావాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకైతే చేరుకోవాలి. మంచిర్యాల బస్ స్టేషన్ నుండి ఈ చెన్నూరుకి 35 to 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చెన్నూరుకి వెళ్ళడానికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు బస్సులో అయినా లేదంటే మీ ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఈ అగస్తేశ్వర గుండం యొక్క డ్రోన్ వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం. చెప్పండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఎలా ఉంది? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా.
సో మీరైతే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇక్కడికి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒక 1 డే ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఫొటోస్ వీడియోస్ తీసుకొని రావచ్చు. చాలామంది ఈ లొకేషన్కి వచ్చి అందరూ ప్లాస్టిక్ని పడేస్తున్నారు, అలాగే నేచర్ని పాడు చేస్తున్నారు, కొద్దిగా పనికిరాని స్టంట్స్ చేస్తున్నారు. అలాంటివి అయితే అసలు చేయకండి, ఎందుకంటే ఈ నేచర్ని మనం కాపాడుకోవాలి.